Hi friends, how are you all? I hope you are doing good. Today we are going to learn about future perfect continuous. How is the syntax? Let's go to see. Subject place shall have been, will have been plus being plus object. Being means verb ing form. I, we, you, they, he, she, it. Subjects I, we ki shall have been use చేస్తాం. You, they, he, she, it ki will have been use చేయాలి plus ing form. Okay na friends? Before going to class, ఫ్రెండ్స్ ఇంతవరకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మెనీ థ్యాంక్స్. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఐ, వి షెల్ హ్యావ్ బీన్ ప్లస్ వాచింగ్. ఐ షెల్ హ్యావ్ బీన్ వాచింగ్ ఫర్ 4 hours టుమారో బై దిస్ టైమ్. ఈ టైంకి నేను 4 గంటలుగా టీవీ వాచ్ చేస్తూ ఉంటాను రేపు అని చెప్పడానికి ఈ స్ట్రక్చర్ యూజ్ చేయాలి. అంటే ఫ్యూచర్లో మనం ఒక పని స్టార్ట్ చేసి కొంత సమయం వరకు చేస్తూ ఉంటాం, ఒక పాయింట్ వరకు చేస్తూ ఉంటాము అని చెప్పడానికి స్ట్రక్చర్ యూజ్ చేస్తాం. ఇది యాక్చువల్గా స్పోకెన్ ఇంగ్లీష్లోనే అడ్వాన్స్డ్ స్ట్రక్చర్ అయినా మనం ప్రాక్టీస్ చేస్తే కూడా చాలా ఈజీగా మాట్లాడవచ్చు ఫ్రెండ్స్. ఇది రేరుగా యూజ్ చేస్తాము. ఇప్పుడైతే కొందరు ఇది యూజ్ చేయట్లేదు, వదిలేసేయండి అని చెప్తున్నారు, కానీ ఇది యూజ్ చేసే సందర్భాలు కూడా వస్తాయి. కాబట్టి మనం నేర్చుకోవడం అనేది చాలా అవసరం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, వీ విల్ హ్యావ్ బీన్ రీడింగ్ ఎ బుక్ బై టుమారో ఫర్ 4 hours. రేపు 4 గంటల వరకు మేము 4 గంటల సమయం వరకు మేము బుక్ రీడ్ చేస్తూ ఉంటాము అని చెప్పడం అవుతుంది. యూ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 3 years బై 2025. అంటే 2025కి ఇక్కడ వర్క్ 3 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటావు అని అర్థం అనమాట అండి. యూ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 3 years బై 2025. 2025కి నువ్వు వర్క్ చేస్తూ ఉండడం అనేది 3 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటావు. 3 సంవత్సరాలుగా నువ్వు వర్క్ చేస్తూ ఉంటావు 2025కి అని మనం ఇక్కడ చెప్తున్నాం. ఈ మీనింగ్ వస్తుందన్నమాట. హైదరాబాద్ ఫర్ 4 years బై నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు 4 yearsగా వర్క్ చేస్తూ ఉంటారు హైదరాబాద్లో అని చెప్పేసి దీని మీనింగ్. షీ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ద హోల్ డే టుమారో. రేపు తను రోజంతా ఆడుతూ ఉంటాడు. హీ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ ద హోల్ డే బై టుమారో. రేపంతా కూడా ఆడుతూ ఉంటాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. షీ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ 4 hours బై 11 o'clock టుమారో. రేపు 11 గంటలకి ఆమె 2 hours టీవీ వాచ్ చేస్తూ ఉంటుంది. ఇలా చెప్తాం ఫ్రెండ్స్. చూడండి, వీటికి మనం కొన్ని కీవర్డ్స్ యూజ్ చేయాలి. చూడండి, బై టుమారో, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ మంత్, బై నెక్స్ట్ ఇయర్, బై ద ఎండ్ ఆఫ్, బై ద టైమ్, బిఫోర్, ఫర్ ఎక్సెట్రా. ఈ కీవర్డ్స్ యూజ్ చేసి మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా వీటిలో క్వశ్చన్స్ అడగడం అనేది ఉండదు, ఈ రేర్గా ఉంటుందన్నమాట. ఓకే, ఈ స్ట్రక్చర్ గురించి మనం తెలుసుకుని ఉండాలి. దట్స్ ఆల్. ఐ షెల్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ 2 hours బై 11 o'clock టు నైట్. ఈ నైట్కి 2 hours నేను టీవీ వాచ్ చేస్తూ ఉంటాను. షీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ బై 2025 ఫర్ 3 years. 2025 నాటికి ఆమె 3 సంవత్సరాలుగా వర్క్ చేస్తూ ఉంటుంది. అంటే 2025కి ఆమె 3 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటుంది. ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ ద హోల్ డే టుమారో. నేను రేపంతా ఆడుతూ ఉంటాను. హీ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ ద హోల్ డే టుమారో. అతను రేపు రోజంతా ఆడుతూ ఉంటాడు. షీ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ ద హోల్ డే టుమారో. ఆమె రోజంతా ఆడుతూ ఉంటుంది రేపు. హీ విల్ హ్యావ్ బీన్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 2 months. అతను హైదరాబాద్లో 2 months స్టే చేస్తాడు అని చెప్తున్నాం అనమాట.
వీ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ ద హోల్ డే టుమారో. మేము రేపంతా టీవీ వాచ్ చేస్తూనే ఉంటాం, టీవీ చూస్తూనే ఉంటాం రేపు టోటల్గా. ఐ విల్ హ్యావ్ బీన్ రీడింగ్ ఏ బుక్ ఫర్ ద హోల్ డే టుమారో. నేను రేపు రోజంతా కూడా బుక్ చదువుతూ ఉంటా అని చెప్తున్నాం ఫ్రెండ్స్. ఈ సందర్భంలో మరి ఈ స్ట్రక్చర్ యూజ్ చేయాలి. సింపుల్గా ఉంది కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే చాట్ బాక్స్లో టైప్ చేయండి ప్లీజ్. మీరు కామెంట్ చేయండి, మీ సజెషన్స్ నేను తీసుకుని మీకు మరింత ఇన్ఫర్మేషన్ అందిస్తాను. ఓకేనా? చూడండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే మనం ఫ్యూచర్లో కొంత సమయం వరకు చేస్తూ ఉంటాము, ఒకనొక పాయింట్ వరకు మనం ఒక పని చేస్తూ ఉంటామని చెప్పడమే దీని యొక్క మీనింగ్. సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ ప్లస్ బీయింగ్ ప్లస్ ఆబ్జెక్ట్, అంతే. చూడండి, ఐకి వీకి షెల్ హ్యావ్ బీన్ యూజ్ చేస్తాం, యూ దే హీ షీ ఇట్కి విల్ హ్యావ్ బీన్ యూజ్ చేస్తాం. అన్నిటికీ షెల్ హ్యావ్ బీన్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఐకి వీకి విల్ హ్యావ్ బీన్ యూజ్ చేస్తామంటే ఇన్అఫిషియల్గా ఉంటుంది, ఇది షెల్ హ్యావ్ బీన్ యూజ్ చేస్తే అఫిషియల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ కీవర్డ్స్ అయితే కంపల్సరీ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే అది కరెక్ట్ మీనింగ్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందని అనుకుంటేయడం అనేది రేర్గా జరుగుతుంది, అవి మ్యాక్సిమం మాట్లాడడానికి అది ఉండదన్నమాట. ఇప్పుడు ఆమె రేపు టీవీ చూస్తూ ఉండదా అని చెప్పాలంటే షీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 3 years బై 2025. అంటే చెయ్యదు అని చెప్పాలంటే ముందే షీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 3 years బై 2025. అంతవరకే ఆమె ఉంటుంది అని ఇట్లాగే చెప్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో నెగిటివ్స్ క్వశ్చన్స్ ఉండవు, పాజిటివ్ సెంటెన్స్ మాత్రమే ఉంటాయి కానీ మాట్లాడాల్సిన సందర్భాలు అయితే ఉండవు అనమాట. అది యూజ్ చేయడం అవ్వదు. అందుకే మనం ఇవి పాజిటివ్ సెంటెన్సెస్ స్టేట్మెంట్స్ మనం ఈ రకంగా క్రియేట్ చేస్తాం ఫ్రెండ్స్. నెగిటివ్ చేయాలంటే షెల్ హ్యావ్ నాట్ బీన్, విల్ హ్యావ్ నాట్ బీన్ అనేది అప్లై చేస్తాము. క్వశ్చన్ వేయాలంటే విల్ షీ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ హోల్ డే టుమారో. క్వశ్చన్ అయితే ఇలా వేస్తాం ఫ్రెండ్స్. మీకు అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి షెల్ తీసుకొచ్చి ఫ్రంట్ అప్లై చేస్తాం. ఇక్కడ కూడా విల్ తీసుకొచ్చి సబ్జెక్ట్స్కి ఫ్రంట్లో అప్లై చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎట్లా వేస్తాం? షెల్ వీ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ హోల్ డే బై టుమారో. షెల్ వీ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ బై టుమారో ఫర్ హోల్ డే. రేపంతా మనం టీవీ వాచ్ చేస్తూ ఉంటామా? ఇట్లా క్వశ్చన్ వస్తుంది. విల్ షీ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ హోల్ డే బై టుమారో. రేపంతా ఆమె ఆడుతూ ఉంటుందా? విల్ షీ హ్యావ్ బీన్ ఇలా వస్తుంది. అదే నెగిటివ్ చేయాలంటే షెల్ హ్యావ్ నాట్ బీన్, షెల్ హ్యావ్ నాట్ బీన్, విల్ హ్యావ్ నాట్ బీన్ అనేసి మనం యూజ్ చేయాలి. we shall have not been watching TV for the whole day tomorrow. ఇలా వస్తుంది. we will have been watching TV for the whole day tomorrow. ఇలా నెగిటివ్ క్వశ్చన్ వేయాలంటే నెగిటివ్ చేయాలంటే ఏం చేస్తాము? హ్యావ్ నాట్ బీన్. విల్ షీ హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్ ఫర్ ద హోల్ డే బై టుమారో. రేపటికి రేపు అంతా ఈమె ఆడుతూ ఉండదా? ఇట్లా విల్ దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ ద హోల్ డే టుమారో. రేపంతా వాళ్ళు ఆడుతూ ఉండరా? ఇలా మనం క్వశ్చన్స్ నెగిటివ్స్ ప్రిపేర్ చేయొచ్చు. అయితే మనం అవి రేర్గా యూజ్ చేస్తాం కాబట్టి అసలు ఈ స్ట్రక్చర్ అనేది మనం చాలా రేర్గా యూజ్ చేస్తాము. ఇది అడ్వాన్స్డ్ స్ట్రక్చర్, ఇట్ విల్ బీ ఈజీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మీరు మంచిగా ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది. చక్కగా ఈ సింటాక్స్ ఫాలో అవ్వాలి. ఈ మాట్లాడాల్సిన సందర్భాలు కూడా వస్తాయి కానీ రేర్గా వస్తాయి. డోంట్ వరీ అబౌట్ దిస్ స్ట్రక్చర్. ఓకేనా? ఇది 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేయండి. కొన్ని సెంటెన్సెస్ ఈ పద్ధతిలో ఫామ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.